పార్టీలకు అతీతంగా అండగా నిలిచారు ఈ వైసీపీ కార్పొరేటర్. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నేతకు నెల్లూరు 13వ డివిజన్ కార్పొరేటర్, వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున ఆర్థిక చేయూతనందించారు. స్థానిక డివిజన్కు చెందిన తెలుగుదేశం నేత మరియు నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు కంచి మల్లికార్జున్ రెడ్డి అనారోగ్యంతో ఉన్నారని తెలుసుకుని రాజకీయాలకు అతీతంగా వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. గత 10 సంవత్సరాలుగా నాకు పరిచయం మల్లికార్జున పార్టీ, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన పార్టీ టీడీపీ అయినా సరే, పార్టీలు వేరైనా సరే, ఆయన నమ్ముకుని ఆయన పార్టీ కోసం నాకు తెలిసి ఆయన జీవితం మొత్తం దారిపోసని నేను చెప్పగలుగుతా. నారా లోకేష్ సేవా సమితి అనే సంస్థను స్థాపించి స్టేట్ వైడ్ ఆయన చేసిన కార్యక్రమాలు, ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోవడానికి ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు కారణం అని ఆయన చెప్తా ఉంటే మనసు దొరికిపోతూ ఉంది. ఈరోజు ఆయనకు ఒక కాలు తీసేసి కనీసం నాకు ఎటువంటి ప్రోత్సాహం నాకు పాటించి అందడం లేదు, కనీసం నాకు పెన్షన్ అనేది ఇప్పించండి అని చెప్పి మొరపెట్టుకుంటుంటే కనీసం ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి బీగ్రేడ్ నాయకులు కూడా స్పందించకపోవడం అత్యంత దారుణం అని తెలియజేస్తూ ఉంటా. ఈరోజు లోకేష్ గారు మాటలు వింటూ ఉంటే కార్యకర్తలకు పెద్దపీట వేసాం, సంక్షేమ నిధిని ఏర్పాటు చేసామని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. ఆ రోజు ఇదే మల్లికార్జునకు సంబంధించిన ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ మేము కార్యకర్తలకు అండగా ఉంటామంటే నిజంగా ఉన్నాడేమో అని అనుకున్నాను. కానీ ఈరోజు ఆయన కలిసేదాకా కూడా తెలియదు, కనీసం ఒక్క రూపాయి కూడా పార్టీ నుంచి కానీ ఆయన దగ్గర నుంచి కానీ ఒక ప్రోత్సాహం అందలేదని తెలుస్తూ ఉంది. ఇకపోతే మంత్రి గారు నారాయణ గారు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఆయన కనీసం ఒకసారి 2 సార్లు ఇంటికి వచ్చాడని చెప్తున్నాడు. కనీసం ఆయన కూడా ఒక్క రూపాయి సాయం చేయకపోగా కంటితోడుగా భుజం తట్టేసిపోయాడని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈరోజు కనీసం పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలని మీరు గుర్తుపెట్టుకోండి. అది ఏ పార్టీ అయినా కావచ్చు. నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలా, రాజకీయాలు చేయడానికి రాలా. ఈరోజు కంచి మల్లికార్జున నాకు పరిచయస్తుడు, నా డివిజన్లో ఉన్నాడు. నేను ఆయనకి ఎంతో కొంత మానవతా దృక్పథంతో సహాయపడచ్చనే ఉద్దేశంతోనే నేను ఈరోజు నా స్నేహితుల సాయంతో నేను ఇక్కడ రావడం జరిగింది. నాకు తోచిన విధంగా నేను ఆయనకి ఇచ్చిన స్థాయిలో నేను చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కొద్ది రోజుల తర్వాత కూడా మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను, అధ్యక్షుడు గోవర్ధన్ గారికి చెప్తాను, అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. అవకాశం ఉన్నంత వరకు నా డివిజన్లో ఆయనకి నేను ఏ విధంగా నేను సహాయపడగలను, ఖచ్చితంగా నా వంతు సహాయపడే విధంగా నేను ఆయనకి చేస్తానని మాటిస్తూ